బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీలో హాట్ గా చర్చ జరుగుతుంది. ఇప్పటికే 2 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన హస్తినా వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి ఢిల్లీకి వెళ్లడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర కేబినెట్ లో కీలక మార్పులుంటాయని తెలుస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ పలువురు మంత్రుల శాఖలను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. జూన్ 8న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహర్లకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్, ఉత్తమ్తో చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఎవరికి ఏ శాఖ ఇస్తే బాగుంటుంది, ఇప్పుడున్న మంత్రుల పనితీరు ఎలా ఉంది, శాఖలు మార్చుదామా వద్దా అనేది సీఎం, మంత్రి ఉత్తమ్తో చర్చించనున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే కేబినెట్ లో ఖాళీగా ఉన్న మరో 3 మంత్రి పదవులు భర్తీపై కూడా చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ ఫోన్ ఇన్లో అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? రైట్ అగ్ర, ఢిల్లీ వేదికగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. దానిలో భాగంగానే ఢిల్లీ పర్యటన 3వ రోజు కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నిన్న మొన్న 2 రోజుల పాటు కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గేను కలిశారు. నిన్న హుటాహుటిన మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీ రావాలని కోరిన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వెంటనే నిన్న ఈవినింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు అధిష్టాన పెద్దల కాలంలో ఉన్నారు. వీరితో పాటు ఈ రోజు ఉదయం ఇటు ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఢిల్లీ వెళ్లిన తర్వాత వీరు ముగ్గురు కలిసి కేసీ వేణుగోపాల్, తర్వాత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని భేటీ అవకాశం కనిపిస్తుంది. ఈ భేటీ నూతన ఏఐసీసీ కార్యాలయం ఏదైతుందో ఇందిరాభవన్ లో ఈ భేటీ జరిగే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. ఏదైతే ఇటీవల మంత్రివర్గానికి సంబంధించి విస్తరణ జరిగిందో దాంట్లో ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు, అడ్లూరి లక్ష్మణ్, వాకటి శ్రీహరిముద్రాజు, వివేక్ వెంకటస్వామి, వీరికి సంబంధించి శాఖల కేటాయింపు అంశాలపైన, మరోవైపు ఉన్న మంత్రివర్గంలో ఉన్న మంత్రుల శాఖల మార్పులకు సంబంధించి కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో కొంతమంది మంత్రులు శాఖలు మార్చాలని కొంతమంది కోరుకుంటే, కొంతమంది ప్రభుత్వమే కొంతమంది మంత్రుల పరిచయం ఆధారంగా శాఖల మార్పు చేయాలని ప్రధానంగా తెలుస్తుంది. కానీ వీరిలో కీలకంగా బట్టి విక్రమార్క కానీ, మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరికొంతమంది శాఖలు మాత్రం అలాగే ఉండే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది శాఖలు మాత్రం మార్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఎవరికి ఏ శాఖ వెళ్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. దీనితో పాటు ఏదైతే పెండింగ్ ఉన్న 3 ఖాళీలు ఏవైతున్నాయి మంత్రివర్గానికి సంబంధించి, దాంట్లో కూడా దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ అసంతృప్తి జ్వాలలు ఇప్పటికే ఎక్కువవుతూ ఉన్నాయి. ఎవరైతే అలకమున్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఏది చెప్పినా మేము శిరసావహిస్తామంటూ కూడా ప్రేమ్ సాగర్ రావు చెప్తున్నారు. మరికొంతమంది తెరవేదిక కొన్ని విమర్శలు చేసిన నేపథ్యంలో వారందరినీ ప్రశ్నించారు. కొద్దిగా నేపథ్యంలో వారికి ఇప్పుడు ఈ రోజు చర్చించే అంశాలను బట్టి ఏదైతే 3 పోస్టులు ఖాళీ ఉన్నాయో మంత్రివర్గంలో పెద్దలు, వాటిలో ఎవరికి ఏం కేటాయించాలి అనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరి ఆ 3 కూడా ఇప్పుడే భర్తీ చేస్తారా, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ ఎన్నికల తర్వాత 3 ఖాళీలను భర్తీ చేస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. దాంతో పాటు పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి దాంట్లో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రకటించడానికి కేవలం వైస్ ప్రెసిడెంట్లు, అలాగే జనరల్ సెక్రటరీలు మాత్రమే ప్రకటించారు. దీనిపై కూడా ప్రధానంగా ఈరోజు కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి పోటీ ఉన్న నేపథ్యంలో దానిపై మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం. దానిలో భాగంగా దానిపై కూడా ఈ ముగ్గురు సమావేశమైన నేపథ్యంలో బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు అధిష్టానంతో సమావేశమైన తర్వాత దీనిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక తాజా రాజకీయ పరిణామాలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు, మధ్యవర్గ విస్తరణ, శాఖల కేటాయింపు, ఉన్నవారికి శాఖల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.
ఇటు ఇటు తెలంగాణ రాజకీయాల్లో హాటాట్గా చర్చ నడుస్తుంది ఢిల్లీలో. అయితే ప్రధానంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులుగా కూడా ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. అయితే మంత్రుల శాఖలో కీలక మార్పులు ఉండబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. మరి మిగతా ఖాళీగా ఉన్న 3 శాఖలు కూడా మంత్రివర్గ కూర్పు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది.